హాయ్ ఫ్రెండ్స్, 3 ఫ్లోర్ లాడ్జ్కి వాల్ కట్ చేసి ఎలక్ట్రికల్ పైప్స్, మెటల్ బోర్డ్స్ పెట్టాలన్నారు. మనము దానికి చెక్ చేద్దామండి. ఇది వచ్చేసి ఇది బిల్డింగ్ ఫ్రెండ్స్, G+3. దీనికి మొత్తం పిఓపి సిస్టమ్ అండి. మోల్డ్లో ఏం పైపులు ఏం సెట్ చేయలేదు. మొత్తం కటింగ్ చేసి సెట్ చేయాలి. ఫస్ట్ మార్కింగ్ కంపల్సరీ, ఎందుకంటే ఈ లాడ్జెస్లో 2 బెడ్లకి సెంటర్లో ఒకటి బోర్డు రావాలి. దానికి ఆపోజిట్లో టీవీ బోర్డు ఉండాలి. బెడ్స్కి ఆపోజిట్లోన. ఇది వచ్చేసి టీవీ బోర్డు. కింద 8 మోటార్ వస్తుంది, పైన 4 మోటార్. ఇది 4 మోటార్ వచ్చేసి టీవీ సెట్టింగ్ వస్తుంది. పక్కన సెటప్ బాక్స్ వైర్లు కనపడకున్నట్టు ఉండడానికి చేసి పైప్ వేసేసుకుంటాం. పిఓపి సిస్టం కాబట్టి అన్ని కటింగ్ చేసి బీమ్ లెవెల్కి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. పిఓపిలోనే కేబుల్ లాక్కుంటామన్నీ, మోడల్లో ఏముండవు కాబట్టి. ఇది వచ్చేసి కంట్రోలింగ్ బోర్డు ఫ్రెండ్స్. మెయిన్ ఇక్కడ నుంచే మొత్తం వెళ్తాయి. బాత్రూంలోకి వచ్చేసి కటింగ్లోనే తీసుకెళ్తాం ఫ్రెండ్స్. పిఓపిలో నుంచి అవతల గోడ ఉంటుంది కాబట్టి ఇవి మార్కింగ్ వేసుకున్నట్లు ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నామంటే మనకి కటింగ్ ఎలా చేసుకోవాలనేది బాగా ఐడియా ఉంటుంది. ఇక్కడెక్కడ ఏ మోడ్లర్ బోర్డు వస్తాయి అనేది. కానీ ఇక్కడ రౌండ్ మార్కేషన్ కాడ అవతల నుంచి గోడ వేసుకొని ఇట్ల సైడ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. మనం మార్కింగ్ వేసిన దాన్ని ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. డస్ట్ ఎక్కువని జస్ట్ మీకు కటింగ్ చేసి చిప్పింగ్ది ఎక్కువ చూపించలేదు ఫ్రెండ్స్, అందరికి ఐడియా ఉంటుంది అనేసి. ఇంకా కటింగ్ చేసుకున్న తర్వాత అంత చిప్పింగ్ చేసుకోవాలి. ఇలా మనం ఎక్కడ మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ ఫస్ట్ మైన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. మైన్స్ ఎట్లా రన్ చేసుకుంటాం అనేది. ఇది లిఫ్టింగ్ రూమ్ ఫ్రెండ్స్. లిఫ్టింగ్ రూమ్ లిఫ్ట్ దాని పక్కన ఖాళీ ప్లేస్లో మనకి ఇలాంటిది కంట్రోలింగ్ ప్యానల్ సెట్ చేసుకునేలాగా పెట్టమన్నారు. 3 ఫ్లోర్లు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ కింద నుంచి తీసేసుకుంటాం. 3 పైపులు పెట్టుకున్నాం కదా. ఈ పైపులు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఒకటి, సెకండ్ ఫ్లోర్ ఒకటి, థర్డ్ ఫ్లోర్ ఒకటి ఫ్రెండ్స్. ఈ ఫ్లోర్కి 12 మోటార్ బోర్డు పెట్టేసుకొని ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ 12 మోటార్ బోర్డు నుంచే మనకి స్టేర్ కేస్ లైట్గా నిలుతుంది. ఎందుకంటే స్టేర్ కేస్ లైట్స్ అన్నీ కింద క్యాబిన్ దగ్గరే కంట్రోలింగ్ ఉంటాయి కాబట్టి కింద నుంచి రన్ చేస్తాము. ఈ 12 మోటార్ బోర్డులో నుంచి మనకి ఫ్లోర్కి మైన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము. ఇలా తీసుకెళ్ళేసి ఎంసీబీ బోర్డులో పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. ప్రతి ఫ్లోర్కి స్టెప్స్ నుండే కట్ చేసేసుకొని ఎంసీబీ బోర్డు వరకు మైన్స్ రన్ చేసుకుంటాము. ఇది సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోర్లో 2 పైప్స్ వస్తాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 12 మోటార్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నుంచి స్టేర్ కేస్కి ఒక పైప్ వెళ్తుంది. సేమ్ ఇలాగా ఈ 12 మోటార్ బోర్డు నుంచి మనకి ఎంసీ బోర్డు వరకు మెయిన్స్. ఈ 12 మోటార్ బోర్డు ఏంటి పెట్టుకున్నామంటే ఇలాగా మనం వైర్ లాక్కున్న తర్వాత ప్లేట్ వేసేసామంటే క్లోజింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసము ఇంకా 12 మోటార్ బోర్డులో నుంచి మెయిన్స్ సేమ్ ఎంసీ బోర్డు దాకా కట్ చేసేసుకొని ఎంసీ బోర్డు వరకు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇది థర్డ్ ఫ్లోరు. థర్డ్ ఫ్లోర్లోకి 2 పైపులు వచ్చాయి ఫ్రెండ్స్. ఈ పైన మన సోలార్ వాటర్ దానికి పంప్స్కి వేస్ట్ అవుతుంది అనేసి అలాగే రన్ చేసాము 2 పైపులు. లేదంటే థర్డ్ ఫ్లోర్లోకి ఒక పైపే వస్తుంది. ఇది బిల్డింగ్ ఫ్రెండ్స్. ఒక ఫ్లోరు లెఫ్ట్ సైడ్లో 4, రైట్ సైడ్లో 4 ఉంటాయి. ఈ మార్కింగ్ ఇచ్చిన దగ్గరలో లెఫ్ట్ సైడ్ మనం స్టెప్స్ నుంచి తీసుకుని నుంచి మైన్స్ పెడతాం కదా, ఆపోజిట్ దానిలో నుంచి ఆపోజిట్ రూమ్లోకి తీసుకుంటాము. ఇలా ప్రతి ఫ్లోర్కి మైన్స్ వచ్చేసి ఎంసీ బోర్డులో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 4 రూమ్లు అన్నాం కదా, రైట్ సైడ్ 4 రూమ్లు. ఆపోజిట్ ఎంసీ బోర్డులో నుంచి ఇక్కడ 2 రూమ్లకి 2 పైపులు రన్ చేస్తాం ఫ్రెండ్స్. లాస్ట్ కార్నర్ వరకు ఒకటి వస్తుంది, పక్కన రూమ్ వరకు ఒకటి. ఈ మెయిన్ 4 మోటార్ బోర్డులో నుంచే రూమ్ కంట్రోలింగ్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బయట నుంచే మైన్స్ వాళ్ళకి కస్టమర్లు బంద్ చేయకుండా బయట ఉన్న ఆయన కానీ బంద్ చేసుకునేలాగా కింద ఉంటుంది ఫ్రెండ్స్. క్యాబిన్ దగ్గర కంట్రోలింగ్, బయట కంట్రోలింగ్ ఉంటుంది. ఇలా కంప్లీట్గా
ఇది టీవీ బోర్డు ఫ్రెండ్స్, మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా. కింద 8 మడ్డారు, పైన 4 మడ్డారు, 2 ఇంచెస్ పైపు. కింద గ్రౌండ్లో డిస్ వైర్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఆపోజిట్ ఇది కంట్రోలింగ్ ఫ్రెండ్స్, 2 బెడ్ల మధ్యనే వస్తుంది అంటాం కదా సేమ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్స్లో మైన్స్ ఫ్రెండ్స్, ఎంసీ బోర్డు కార్డు ఉంటే మైన్స్ సేమ్ రూమ్కి 4 మడ్లర్ బోర్డు. ఇది ఇక్కడ ఆఫ్ చేస్తే మొత్తం రూమ్ అంతా పవర్ ఆఫ్ అయ్యేలాగా. ఇలాగా ఇది లాస్ట్ రూమ్ ఫ్రెండ్స్. సేమ్ ప్రతి రూమ్కి కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. 4 మడ్లర్ బోర్డు నుంచి మైన్స్ వెళ్తాయి కాబట్టి వాళ్ళు కస్టమర్లు బంద్ చేయకుండా వెళ్ళేలాగా ఇది బిల్డింగ్. రైట్ సైడ్ 4, లెఫ్ట్ సైడ్ 4. ఇప్పుడు మనం రైట్ సైడ్ కంప్లీట్గా 4 చూసాం కదా. ఇది 4 మడ్లర్ నుంచి 12 మడ్లర్లకు వస్తుంది. మనం మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బాక్స్లో నుంచి ఆపోజిట్ రూమ్లోకి పైప్ రన్ చేసుకున్నాము. ఇక్కడ 4 మడ్లరు. ఈ 4 మడ్లర్లో నుంచి బాత్రూంలో ఇది లైట్ కంట్రోలింగ్ ఉంటుంది. గ్రీజర్ కంట్రోలింగ్ అని 4 మడ్లర్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏసీ పాయింట్ ఫ్రెండ్స్. లాస్ట్కి ఏసీ పాయింట్లో నుంచి ఆపోజిట్ గ్రీజర్ పాయింట్కి తీసుకున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.